ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఎస్, ఒక్క ఆలోచన మీ జీవితాన్నే మార్చేయగలుగుతుంది. ఐఎమ్ యువర్ బ్రదర్ షఫీ, ఫౌండర్ అండ్ చైర్మన్ businessacharya.com. గత అనేక రోజుల నుంచి నా యూట్యూబ్ వీడియోస్ కింద ఫేస్బుక్లో చూసిన కామెంట్స్ నేను స్టడీ చేసుకుంటూ వస్తుంటే అనేక వేల మంది అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాము, మాకు బిజినెస్లో క్లారిటీ రావటం లేదు, బిజినెస్ గురించి క్లారిటీ కావాలి, బిజినెస్ గురించి క్లాసెస్ కావాలని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే బ్రాండింగ్ ఎలా పెంచుకోవాలి, సేల్స్ ఎలా పెంచుకోవాలి, కొత్త బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్ ఐడియాస్ గురించి. ఎస్, ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా కానీ ఫస్ట్ కావాల్సింది ఆలోచన, ఐడియా. ఒక ఆలోచనతోనే ఒక వ్యాపారం అనేది మొదలవుతుంది. కాబట్టి అనేక మంది అడుగుతుంటే ఈ ప్రశ్నని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం అవడం లేదు. ఎంప్లాయ్మెంట్ లేదు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగం చేయాలంటే ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కడ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, వ్యాపారం మొదలు పెట్టాలన్న కోరిక ఉంది, ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు. అనేక మంది వ్యాపారం స్టార్ట్ చేసి 1000 మంది స్టార్ట్ చేస్తే 999 వ్యాపారాలు క్లోజ్ అయిపోతున్నాయి ఒక సంవత్సరం లోపులోనే. కారణం ఏంటి? ఎందుకని అంటే సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల. ప్రతి విషయంలో కూడా గైడెన్స్ తీసుకొని మనం ముందుకెళ్తాం, ట్రైనింగ్ తీసుకుని ముందుకెళ్తాం. ఉదాహరణకి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడగలుగుతారు. మనం మాటలు నేర్చుకున్నాం, చిన్నప్పటి నుంచి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పదం నేర్చుకున్నాం. మనం స్కూల్కి వెళ్ళి స్కూల్ స్టడీస్, కాలేజ్ స్టడీస్లో అనేక విషయాలు నేర్చుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే బిజినెస్ నేర్చుకోలేదు. జీవితంలో ఏ వ్యాపారం అయితే చేయాలనుకున్నామో వ్యాపారం మన స్కూల్స్లో, కాలేజెస్లో ఎక్కడా చదవడానికి అందుబాటులో రాలేదు. యాక్చువల్గా ఈ బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్ గురించి గైడెన్స్ ఎలా ఉండాలి, మెంటరింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అనేక వేల మంది అడుగుతున్న ప్రశ్నకు సమాధానంగానే businessacharya.com ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బిజినెస్ ఆచార్య ఏంటి? వ్యాపారం గురించి మీ ప్రశ్నలకు సమాధానమే. దీనికి సంబంధించి ఫ్రీ వీడియోస్ యూట్యూబ్లో ఇప్పటి నుంచి వస్తూ ఉంటాయి. మరి ఈ అద్భుతమైన వ్యాపారానికి సంబంధించిన వీడియోస్ మీకు అందుబాటులో ఉండాలంటే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బ్రదర్ షఫీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలుసు మీరు చాలామంది నా వీడియోస్ చూస్తుంటారు, కానీ సబ్స్క్రైబ్ ఇంతవరకు చేయలేదు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడాను బెల్ ఐకాన్ ప్రెస్ చేయకుండా చాలామంది ఉన్నారు. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఏ ఒక్క వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా వీడియోని ప్రెస్ చేయండి. అంతేకాదు మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వ్యాపారంలో ప్రతి వ్యక్తి నిలదొక్కుని ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతాడో బిజినెస్లో, అప్పుడే తను, తన కుటుంబం ఆర్థికంగా నిలబడ్డప్పుడు సంతోషంగా ఉండగలుగుతారు. 10 మందికి సహాయం చేసే పొజిషన్కి వెళ్తారు. మనమంతా కూడా ఆర్థికంగా ఉన్నతంగా ఉండి దేశం కూడా ఆర్థికంగా బలపడే విధంగా మనం ముందుకు నడవాలి. ఈ ఆలోచనతో businessacharya.com స్టార్ట్ చేయడం జరిగింది. బిజినెస్కి సంబంధించి ఏ విషయాలైతే నేను మీతో మాట్లాడబోతున్నానో ఈ క్లిప్లోనే కాదు, రాబోతున్న వీడియోస్లో అన్నింటిలో కూడా ఏ విషయాలైతే నేను మీ గురించి చర్చించబోతున్నామో ఈ కంటెంట్ అనేది పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కూడా మీకు నేర్పబడదు. MBA, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో కూడా రానటువంటి విషయాలు ప్రాక్టికల్గా మీకు అర్థమయ్యే విధంగా మన తెలుగు భాషలో నేను నేర్పబోతున్నాను. ఎందుకంటే మన తెలుగు భాషలో ఉన్నటువంటి యువత వ్యాపారంలో ముందడుగు వేయాలి, బిజినెస్ టైకూన్స్గా ఎదగాలి, భారతదేశానికే రోల్ మోడల్ బిజినెస్ పీపుల్ మన తెలుగు రాష్ట్రాల నుంచి రావాలన్న ఆలోచనతో ఈ న్యూ స్టార్టప్ businessacharya.com. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఫస్ట్ టాపిక్, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి. బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలా? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక ఆలోచన అనేది కావాలి, ఒక ఐడియా కావాలి. ఒక ఐడియాతోనే బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే ఏ ప్రోడక్ట్కి సంబంధించిన వ్యాపారం చేయాలి, లేకపోతే ఏ సర్వీస్కి సంబంధించిన వ్యాపారం చేయాలి, ఏ ప్రాంతంలో వ్యాపారం చేయాలి, ఎలాంటి వ్యాపారం చేయాలి, ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో మొదలవుతుంది. అయితే ముందుగా ఈరోజు ఐడియా గురించి మాట్లాడదాం. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎలాంటి ఐడియాస్ ఉండాలి, ఎలాంటి ఆలోచన ఉండాలి. దీంట్లో బేసిక్గా 5 టిప్స్ మేము ముందు ప్రజెంట్ చేస్తాను. 5 విషయాల గురించి నేను మీతో మాట్లాడతాను. మొట్టమొదటి టిప్ ఐడియా గురించి. ఐడియా అనేది ఏ ఐడియా అయితే మీరు కలిగి ఉన్నారో ఆ ఐడియా సేలబుల్ ఐడియానా లేక ప్యాషనేటివ్ ఐడియానా? సేలబుల్ ఐడియా అంటే ఏంటి? మీకు వచ్చినటువంటి ఆలోచన, మీరు చేయాలనుకున్న వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచన, ఉపాయము, మీ ఐడియా అన్నది సేలబులా కాదా? లేకపోతే ఆలోచన కేవలం మీ ప్యాషనేటెడ్ మాత్రమేనా? అసలు సేలబుల్ అంటే ఏంటి, ప్యాషనేటెడ్ అంటే ఏంటి, ఇది మనకు తెలియాలి. సేలబుల్ అంటే మీకు వచ్చిన ఆలోచన మార్కెట్లో చలామణి అవుతుందా, మార్కెట్లో ఉన్న ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, ఈ ఆలోచనని మీరు సేల్ చేయగలుగుతారా ప్రజలలో, అయితే అది సేలబుల్ ఐడియా. ప్యాషనేటివ్ ఐడియా, ప్యాషనేటెడ్ ఐడియా అంటే ఏంటి? మీ అభిరుచి, మీ ఇష్టం, మీకు చాలా ఇష్టమైనది, మీ ప్యాషన్తో కూడినటువంటి ఆలోచన. అయితే ఈ ఐడియా సేలబుల్ ఐడియానా, ప్యాషనేటెడ్ ఐడియా అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఐడియా చేశారో ఆ ఐడియా అనేది
వ్యాపారాన్ని క్రియేట్ చేయగలుగుతుందా? మీరు చేస్తున్నటువంటి ఆలోచన ఐడియా అనేది రెవెన్యూ జనరేట్ చేయగలుగుతుందా? మీరు చేస్తున్నటువంటి ఆ ఐడియా అనేది డబ్బును సంపాదించడానికి ఉపయోగపడుతుందా? మీరు చేస్తున్నటువంటి ఐడియా అనేది మీ వ్యాపారంలో మీతో పాటు ఉన్న వాళ్ళకి లాభాలు తెచ్చిపెడుతుందా? అంటే ఇది వ్యాపారంగా మారగలిగే ఐడియానా? అయితే అది సెలబుల్ ఐడియా. ఒకవేళ అది బిజినెస్ క్రియేట్ చేయలేకపోతుంది, రెవెన్యూని జనరేట్ చేయలేకపోతుంది, డబ్బు సంపాదించి పెట్టలేకపోతుంది అంటే అది కేవలం మీ ప్యాషనేటెడ్ ఐడియా మాత్రమే ఉంటే అది కేవలం టైం పాస్ కోసం మాత్రమే, అదొక గేమ్ మాత్రమే, అదొక ఆట మాత్రమే. నాకు చాలా ఇష్టం కాబట్టి చేస్తున్నాను, ఎస్ అది మీ ప్యాషనే, అది మీకు ఇంట్రెస్టే. అది ప్యాషన్ అయినా అది సేలబులా కాదా అనేది చాలా ఇంపార్టెంట్. సేలబుల్ కాకపోతే అది నీ ప్యాషన్ అయినా కానీ అది బిజినెస్కి ఉపయోగపడదు. అది నువ్వు చేసుకుంటూ వెళ్తే అది ఒక నీ ఇష్టం కోసం చేస్తుంది, ఇది ఒక సోషల్ సర్వీస్ కావచ్చు, నీ ఇష్టం కోసం చేస్తుంది కావచ్చు, అది వ్యాపారంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వదు సేలబుల్ కాకపోతే. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సింది ఏంటి? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏంటది? మీ ఐడియా అనేది సేలబులా కాదా? మీ ఐడియా, ఎస్ సార్ నా ఐడియా నా ప్యాషన్ చాలా మంచిదే. ఆ ప్యాషన్ అన్నటువంటి ఈ ఐడియా, మీ ఇష్టమైనటువంటి ఆ ఫీల్డ్, మీరు బాగా ఇష్టపడి చేస్తున్నటువంటి ఆ పని, ఆ ఐడియా ఏదైతుందో అది సేలబుల్ అయితే బిజినెస్ అవుతుంది, లేకపోతే బిజినెస్ ఐడియా కాదు. ఫస్ట్ పాయింట్. అది సేలబుల్ ఐడియా అయితే ఏమవుతుంది? మీతో పాటు అనేక మంది వచ్చి జాయిన్ అవుతారు. ఎందుకని? ఎస్ అది బిజినెస్గా మారబోతుంది, డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది, చాలా వ్యాపిస్తుంది, స్కేలబుల్గా కూడా ఉంటుంది. అది సేలబుల్ అయితే స్కేలబుల్గా కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీతో పాటు 10 మంది వచ్చి జాయిన్ అవుతారు దాన్ని పై స్థాయికి తీసుకెళ్ళడం కోసం. ఒకవేళ అది సేలబుల్ కాదు, కేవలం మీ ప్యాషనేటివ్ ఐడియా మాత్రమే అయితే మీతో పాటు ఎవరు కలవరు, మీరొక్కరే చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒకవేళ అలాంటి ప్యాషనే ఇంకెవరికైనా ఉంటే ఆ వ్యక్తి వచ్చి కలిసి మీతో పాటు మీ ఇద్దరు కలిసి ముందుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది వ్యాపారం గురించి, బిజినెస్ గురించి. కాబట్టి ఐడియా అనేది సేల్ అవుతుందా లేదా అన్నది ఫస్ట్ పాయింట్, ఐడియా గురించి. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటి అంటే, ఐడియా అనేది, ఆ ఆలోచన అనేది ఇన్నోవేటివ్ ఐడియానా లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఐడియానా? ఇది మనకు తెలియాలి, క్లారిటీ ఉండాలి. అంటే మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచన ఇన్నోవేటివ్గా ఉందా లేదా, లేకపోతే అది ప్రాబ్లమ్ సాల్వింగ్గా ఉందా లేదా? చూడండి, ఈరోజు ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుంది, వేగంగా మారుతుంది కూడాను. ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత టెక్నాలజీ మారిపోతుంది, కొత్త విధంగా టెక్నాలజీ వస్తుంది, ఇన్నోవేషన్ అనేది వస్తుంది. ఎస్, అయితే మీరు చేస్తున్న ఆలోచన కొత్తదనానికి సంబంధించింది, అంటే ఇన్నోవేషన్కి సంబంధించిన ఆలోచన అయితే ఆ ఆలోచన ఉపయోగకరమైనదా లేదా? ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లంకి, సమస్యకి పరిష్కారంగా ఉందా లేదా? లేకపోతే మీకు వచ్చినట్టు ఆ ఇన్నోవేటివ్ ఐడియా అన్నది ఒక గొప్ప అవకాశాన్ని, గొప్ప ఆపర్చునిటీని క్రియేట్ చేయగలుగుతుందా లేదా అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత గొప్ప ఇన్నోవేషన్ అయినా కానీ అది ప్రజల సమస్యకి పరిష్కారంగా, లేకపోతే ఒక గొప్ప అవకాశాన్ని ప్రజలకు కల్పించే విధంగా, లేకపోతే ఆ ఇన్నోవేటివ్ ఐడియా కూడాను ప్రజలకు ఉపయోగపడేది కాదు, అది వ్యాపారంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వదు, వ్యాపారంగా నిలదొక్కునే ఆలోచన అయి ఉండదు. ఎలా ఉండాలి ఐడియా అన్నది? ప్రాబ్లమ్ సాల్వింగ్ ఐడియా అయి ఉండాలి. అంటే ప్రజలలో ఉన్నటువంటి ఏదో ఒక సమస్యకి పరిష్కారంగా అయి ఉండాలి నీ యొక్క ఆలోచన, నీ ఐడియా. అప్పుడు అది బిజినెస్ అవ్వగలుగుతుంది. ప్రజల యొక్క జీవన విధానము ఈజీగా మారగలిగింది అయి ఉండాలి. అంటే లైఫ్ స్టైల్ అనేది ఈజీగా చేయగలిగినటువంటి ఐడియా అయి ఉండాలి. లేకపోతే ప్రజలు చేస్తున్న వ్యాపారం యొక్క విధానము ఈజీగా మారగలగాలి. నువ్వు చేస్తున్నటువంటి ఐడియా వల్ల చేస్తున్న పనులు ఈజీగా జరగాలి, ప్రోగ్రెస్ పెరగాలి. నువ్వు చేస్తున్నట్టు ఇన్నోవేటివ్ ఐడియా వల్ల ప్రజల యొక్క సమయము తగ్గాలి, ప్రజల యొక్క అవుట్కమ్ అనేది పెరిగే విధంగా ఉండాలి, ప్రోగ్రెస్ పెరిగే విధంగా ఉండాలి. ఏదో విధంగా ప్రజల యొక్క జీవన విధానంలో, ప్రజల యొక్క వ్యాపార జీవితంలో కానీ, ప్రజల యొక్క ఏదో సమస్యకి పరిష్కారంగా కానీ, గొప్ప అవకాశంగా కానీ ఉంటే మాత్రము ఆ ఆలోచన ఇన్నోవేటివ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటే మాత్రము ఖచ్చితంగా బిజినెస్గా మారగలుగుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్గా లేకపోతే, అది కేవలం ఇన్నోవేటివ్గా ఉంటే అది వ్యాపారంగా మారే అవకాశం లేదు. కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనం చేస్తున్న ఐడియా కేవలం ఇన్నోవేటివ్నా లేక ప్రాబ్లమ్ సాల్వింగా అన్నది మనంగా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పుడైతే మీరు చేస్తున్న ఆ ఆలోచన ప్రజల యొక్క హార్డ్ వర్క్ని మినిమైజ్ చేస్తుంది, హార్డ్ వర్క్ని తగ్గిస్తుంది, ఈజీ వర్క్ని చేయగలుగుతుంది, ఖచ్చితంగా ఆలోచన ప్రాబ్లమ్ సాల్వింగ్గా ఉంది అని అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు చేస్తున్న ఆలోచన ప్రజల యొక్క ఖర్చుని తగ్గిస్తుంది, మినిమైజింగ్ ద ఎక్స్పెన్సెస్, ఖర్చును తగ్గించే విధంగా మీ ఆలోచన ఉంది, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది.
కాబట్టి రెండో ప్రశ్న ఏంటిది ఐడియా గురించి? రెండో టిప్ ఏంటి? ఇన్నోవేటివ్ ఐడియానా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఐడియానా? అది ఇన్నోవేటివ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఐడియా ఉంటే ఖచ్చితంగా అది బిజినెస్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలుగుతుంది అన్న విషయం అర్థమవుతుంది. తర్వాత మనం చూద్దాం థర్డ్ టిప్, స్మాల్ మార్కెట్ ఐడియానా లేకపోతే బిగ్ మార్కెట్ ఐడియానా? ఎస్, నీకొచ్చిన ఆలోచన అనేది ఇన్నోవేటివ్గా ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్గానే ఉంది, కానీ అది స్మాల్ మార్కెట్ని క్యాప్చర్ చేయబోతుందా లేక బిగ్ మార్కెట్ని క్యాప్చర్ చేయబోతుందా అన్నది ఇక్కడ ఐడియా గురించి పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఎస్, నువ్వు చేస్తున్న ఆలోచన, నీకు వచ్చిన ఆలోచన ఉపాయము బిజినెస్ గురించి, ఆ ఆలోచన ఎలాంటిది? నువ్వు చేస్తున్న ఆలోచన అనేది చిన్న మార్కెట్ని ఉద్దేశించి చేస్తుంటే, అంటే అది ఒక ప్రాంతానికి సంబంధించిందో లేకపోతే ఒక భాషకు సంబంధించిందో, ఏదో ఒక జియోగ్రఫికల్ ఏరియాకి సంబంధించిందో, లేకపోతే పర్టికులర్గా ఆ కేటగిరీకి సంబంధించింది మాత్రమే అయి ఉంటే అది స్మాల్ మార్కెట్ బిజినెస్ ఐడియా అయి ఉంటుంది. యాక్చువల్గా ఎప్పుడైతే ఆటంకాలు, బేరియర్స్ ఉంటాయో, అడ్డంకులు ఉంటాయో, ప్రాంతం అనే అడ్డంకులు, భాష అనే అడ్డంకులు, మతం అనే అడ్డంకులు, లేకపోతే ఒక రిలీజన్ అనే అడ్డంకులు, ఇలాంటి అడ్డంకులతో ఉన్నటువంటి ఒక వ్యాపారం అనే ఆలోచన అక్కడే ఆగిపోతుంది. ఎలాంటి ఐడియా ఉండాలి? బిగ్ మార్కెట్ ఐడియా అయి ఉండాలి. మనం చేస్తున్నటువంటి వ్యాపార ఆలోచన ఆ ప్రాంతాలు అనే అడ్డుగోడలను, జియోగ్రఫీ అనే అడ్డుగోడలను, ఎలాంటి అడ్డుగోడలను కూడా ఆగకుండా మీ ప్రాంతాన్ని, మీ జిల్లాని, మీ రాష్ట్రాన్ని, మీ దేశాన్ని కూడా అడ్డుగోడలను కూడా తెంచుకుంటూ ప్రజలందరికీ అందే విధంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళగలగాలి. కనీసం 1,000,000 మందికైనా ఉపయోగపడే విధంగా ఆలోచన ఉందా లేదా? ఈ ఆలోచించాలంటే మీకు వచ్చిన ఆలోచన ఏదో ఒక రంగానికి సంబంధించినటువంటి టెక్నాలజీ మీద పనిచేశారు అనుకోండి, దాని మీద మంచి ఇన్నోవేటివ్ ఒక ఐడియాతో పాటు ఏదో తయారు చేశారు. మీకు వచ్చినటువంటి మీ తయారు చేసిన ఆ వస్తువు అనేది, ఆ టెక్నాలజీ అనేది, ఆ సొల్యూషన్ అనేది పరిష్కారమే. కానీ ఆ పనిలో, ఆ వృత్తిలో, ఆ టెక్నాలజీలో ఉన్నటువంటి వారు ఎంతమంది అంటే దేశం మొత్తంలో ఒక 500 మందే ఉన్నారనుకోండి. అంటే మీ కస్టమర్సు, మీరు యొక్క ఇన్నోవేషన్ ద్వారా లాభాన్ని పొందేవాళ్ళు కేవలం 500 మందే. కేవలము అక్కడ స్మాల్ మార్కెట్ అయిపోయింది. దాంట్లో స్కేల్ పెంచే అవకాశం లేదు. ఎందుకని? మీరు చేసే ఆలోచన స్మాల్ మార్కెట్కి సంబంధించింది కాబట్టి. నేను అదే అంటున్నాను, మీరు వ్యాపారంలో వచ్చేటప్పుడు మీ ఆలోచన ఎంత పెద్ద మార్కెట్ని క్యాప్చర్ చేయబోతుంది అన్నది ఫస్ట్ మనం ఆలోచించాలి. ఎందుకంటే వ్యాపారం తారాస్థాయికి తీసుకెళ్లాలంటే, ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే ముందు వేసే అడుగులు, ముందేసే ఆలోచనలే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రశ్నించుకోవాల్సింది, మనం అడుగులు వేస్తున్న ఆలోచన స్మాల్ మార్కెట్ వైపుగా, బిగ్ మార్కెట్ వైపుగా అన్నది. తర్వాత బిజినెస్ స్టార్టప్ ఐడియాలో మనం ఆలోచించాల్సింది ఫోర్త్ టిప్ ఏంటి అంటే, వన్ ఐడియా వర్సెస్ మల్టిపుల్ ఐడియాస్. చాలామంది అంటారు, నాకు చాలా క్రియేటివిటీ ఉందండి, నేను చాలా ఆలోచనలు వస్తుంటాయి, నాకు అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయి, ఐఎమ్ ఐడియా మ్యాన్ అంటారు. అంటే అద్భుతమైన ఆలోచనలు వచ్చిన వ్యక్తి. అయితే నేనేమంటాను, మీరు బిజినెస్ గురించి చేస్తుంటే ఆలోచన ఏదో చేశారో, మీకు ఒక ఆలోచన ఉందా లేక 4, 5, 10 ఆలోచనలు ఉన్నాయా? ఇది చేస్తాను, అది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని 10 ఆలోచనలు తీసుకుని ముందుకెళ్తున్నారా లేక ఒకే ఒక ఆలోచన తీసుకుని ముందుకెళ్తున్నారా అన్నది ఆలోచించాలి. చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఎన్ని ఆలోచనలు తీసుకుని ముందుకెళ్తున్నారు, ఎన్ని బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి? అయి ఉండొచ్చు, మీరు దగ్గర చాలా గొప్ప టాలెంట్ ఉండొచ్చు, చాలా గొప్ప స్కిల్స్ ఉండొచ్చు, మీకు చాలా గొప్ప ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు. ఎంత ఏదైనా కానీ అట్ ఎ టైం ఒక్కసారి ఒక్కదాని మీద మీరు ఫోకస్ చేస్తే వచ్చే రిజల్ట్ 4, 10 మీద ఫోకస్ చేస్తే ఆ రిజల్ట్ అనేది ఉండదు. ఒక్కోసారి ఏమవుతుంది, మీరు ఒకదాని మీద ఫోకస్ చేస్తే రిజల్ట్ వస్తుంది, అదే 4 విషయాల మీద ఫోకస్ చేస్తే ఒక్కదాని మీద కూడా రిజల్ట్ రాకుండా పోతుంది. కాబట్టి బిజినెస్ స్టార్టప్ ఐడియాలో మీరు చేయాల్సింది, ఒక ఆలోచన పట్టుకుని ముందుకెళ్తున్నారా? మీరు అనొచ్చు, లేదండి నా దగ్గర ఉన్న 10కి 10 ఆలోచనలు కూడా అద్భుతమైన ఆలోచనలే. నేనేమంటానంటే ఆ 10 అద్భుతమైన ఆలోచనలు ఒక ఆలోచన, ద బెస్ట్ ఆలోచనని పికప్ చేయండి. ఆ బెస్ట్ ఆలోచన పికప్ చేయండి. మిగిలిన 9 ఆలోచనలు, 9 ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని పార్క్ చేయండి, పక్కన పార్క్ చేసి పెట్టండి. ఈ ఒక బెస్ట్ ఐడియా మీద వర్క్ చేయండి. 1 year 2 years ఫోకస్గా వర్క్ చేయండి. ఆ తర్వాత పార్క్ చేసిన ఐడియాస్ నుంచి మరొక బెస్ట్ ఐడియా తీసుకోండి. అప్పుడు అనుకున్న విధంగా టాప్ లెవెల్ గ్రోత్కి మన బిజినెస్ని తీసుకెళ్ళగలుగుతాం. ఆ తర్వాత బిజినెస్ స్టార్టప్ ఐడియాస్లో ఫిఫ్త్ టిప్ ఏంటి అంటే, సోలో ఫౌండర్ ఐడియానా లేక కో ఫౌండర్ ఐడియానా? మీరు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు సోలో ఫౌండర్గా ఉన్నారా, నేనే దీనికి ఫౌండర్ని, నేను మాత్రమే దీనికి ఫౌండర్ని అన్న ఆలోచనలో ఉన్నారా, కో ఫౌండర్ని తీసుకుని ముందుకెళ్తున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు.
చాలామంది ఫెయిల్ అవుతుంటారు. సోలో ఫౌండర్గా ముందుకెళ్ళాలా, కో ఫౌండర్ని తీసుకుని ముందుకెళ్ళాలా, అంటే ఒకే ఒక ఓనర్షిప్ ఉండాలా, మల్టిపుల్ ఓనర్షిప్స్ అనేవి ఉండాలా, పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలా, ఒక్కడనే వ్యాపారం చేయాలన్నది ఇది చాలా పెద్ద కన్ఫ్యూజన్ చాలామందికి. ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్ లెవెల్ సక్సెస్ అనేటువంటి కంపెనీస్ని కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం తీసుకున్నట్లయితే అక్కడ సోలో ఫౌండర్ కాకుండా కో ఫౌండర్గా ఉన్నది మనం గమనిస్తుంటాం. ఉదాహరణకు మీరు చూడండి, యాపిల్ మీరు వినుంటారు. యాపిల్ యొక్క ఫౌండర్ సోలోగా ఉన్నాడా, కో ఫౌండర్ కూడా ఉన్నాడా అంటే యాపిల్కి ఫౌండర్స్గా స్టీవ్ జాబ్స్తో పాటు స్టీవ్ వజ్నియాక్ కూడా కో ఫౌండర్గా ఉన్నాడు. ఇద్దరు ఫౌండర్స్ అక్కడ కనిపిస్తున్నారు. అదే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గూగుల్ మనం చూసుకున్నట్లయితే గూగుల్కి ఒక ఫౌండర్ ఉన్నాడా లేక కో ఫౌండర్స్ ఉన్నారా అంటే లారీ పేజ్ ఒక ఫౌండర్ అయితే సెర్జీ బ్రిన్ మరొక ఫౌండర్గా ఉన్నాడు, కో ఫౌండర్ అక్కడ ఉండడం జరిగింది. అదే మైక్రోసాఫ్ట్ని చూసుకోండి, మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అతి గొప్ప కంపెనీ. ఈ మైక్రోసాఫ్ట్ ఒకే ఫౌండరా లేక కో ఫౌండర్ కూడా ఉన్నాడంటే మైక్రోసాఫ్ట్కి బిల్ గేట్స్ ఫౌండర్తో పాటు పౌల్ అలెన్ కూడా ఫౌండర్గా ఉన్నాడు. కో ఫౌండర్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే మనం చేస్తున్న వ్యాపారము ఒకే ఫౌండర్తో వెళ్ళాలా, ఒకే ఓనర్షిప్లో వెళ్ళాలా లేక కో ఫౌండర్ని కూడా తీసుకుని వెళ్ళాలా అన్నది చాలా ముఖ్యమైన విషయము. మరి ఇక్కడ ఏ కంపెనీ అయితే మీరు స్టార్ట్ చేస్తున్నారో ఆ కంపెనీలో ఒక వ్యక్తి అంటే ఒక ఎనర్జీ, ఇద్దరు అంటే రెండు ఎనర్జీలు, నలుగురు అంటే నలుగురు ఎనర్జీస్, ఎన్ని ఎనర్జీస్ కలిసి వర్క్ చేస్తే అంత ఫాస్ట్గా కంపెనీ అనేది గ్రో అవుతుంది. అయితే ఈ 4 ఎనర్జీస్ మధ్య, ఈ నలుగురు పార్ట్నర్స్, నలుగురు కో ఫౌండర్స్ మధ్య ఒక గొప్ప స్ట్రాంగ్ అండర్స్టాండింగ్స్ అనేవి చాలా అవసరం. లేకపోతే ఏమవుతుంది, మన భారతదేశంలో ఎన్నైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ స్టార్ట్ అయ్యాయో వాటన్నిటిని దాదాపుగా అనాలిసిస్ చేసుకుంటూ వస్తే ఎన్ని కంపెనీస్ అయితే స్టార్ట్ అయ్యి గ్రో అవుతూ వచ్చాయో 90% కంపెనీస్ మధ్యలోనే ఏదో కారణం వల్ల కంపెనీలు ఆగిపోవడమో లేకపోతే అమ్మివేసుకోవడమో జరిగింది. ఎందుకని? నష్టపోయి చేశారంటే కాదు, పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి పార్ట్నర్స్ మీద ఒక సరైన అండర్స్టాండింగ్స్ లేకుండా పార్ట్నర్షిప్ చేయటం కూడాను నష్టదాయకమైంది. కాబట్టి ఒక కంపెనీని స్టార్ట్ చేస్తే సింగిల్ ఫౌండర్ కన్నా, సోలో ఫౌండర్ కన్నా కో ఫౌండర్ ఉండడం బలమైనది. ఎప్పుడు బలమైనది? సరైన అండర్స్టాండింగ్ ఉంటే. ఎస్, నీ బాధ్యతలేంటి, నీ హక్కులేంటి, అతని బాధ్యతలేంటి, అతని హక్కులేంటి, క్లారిటీ ఉండాలి. నువ్వు వర్క్ చేయాల్సిన గ్రౌండ్ ఏంటి, అతను వర్క్ చేయాల్సిన గ్రౌండ్ ఏంటి, క్లారిటీగా ఉండాలి, రాతపూర్వకంగా ఉండాలి. ఏ ఏరియాలో ఎవరు వర్క్ చేయాలి, ఏ ఏరియాలో ఎవరు వర్క్ చేయాలి అంటే ఉదాహరణకి మేనేజ్మెంట్లో ఎవరు ఉండాలి, బ్రాండింగ్ ఎవరు చూసుకోవాలి, ఫైనాన్స్ ఎవరు చూసుకోవాలి, బిజినెస్ డీలింగ్స్ ఎవరు చూసుకోవాలి అంటే బిజినెస్ సంబంధించిన ఏ బాధ్యతలు ఎవరు అన్నది ఎప్పుడైతే చూసుకొని సరైన అండర్స్టాండింగ్లో ఉంటామో కో ఫౌండర్షిప్ అన్నది బెస్ట్ ఐడియా. కాబట్టి మీరు స్టార్ట్ చేసేటువంటి కంపెనీలో మీరు చేస్తున్న ఆలోచన ఐడియా కో ఫౌండర్తో చేస్తున్నారా లేక సోలో ఫౌండర్తో చేస్తున్నారా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే గతంలో నేను చేసినటువంటి బిజినెస్ వర్క్షాప్స్ కానివ్వండి, 2 days బిజినెస్ వర్క్షాప్, అదేవిధంగా సేల్స్ స్ట్రాటజీస్ మీద చేసినటువంటి వర్క్షాప్స్ కానివ్వండి, హౌ టు ఎర్న్ మనీ అని బిజినెస్ రిలేటెడ్ కానివ్వండి, బిజినెస్ ఐడియాస్ మీద చేసినటువంటి వర్క్షాప్ ఐడియాస్ కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత స్ట్రాటజీస్ గురించి మాట్లాడడం చూసి అనేక మంది నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్, మేము ఈ విధంగా వ్యాపారం చేస్తున్నాము, మా కంపెనీ ఈ విధంగా ఉంది, ఈ కంపెనీలో మీరు కూడా ఒక పార్ట్నర్గా ఉండి మాతో పాటు కలిసి జర్నీ చేద్దాము, మీ ఆలోచనలు కావాలి, మీరు కూడా మా కంపెనీకి ఒక గైడ్గా ఉండండి, మీకు కూడా షేర్ ఇస్తాము, మా కంపెనీలో మీరు కూడా రండి అని చెప్పేసి చాలామంది ఇన్విటేషన్స్ రకరకాలు వస్తుంటాయి. ఎప్పుడైతే ఇలాంటి కంపెనీస్ యొక్క ఇన్విటేషన్స్ వస్తుంటాయో నేను చూసేది ఇవే విషయాలు. యాక్చువల్గా ఏ కంపెనీ అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారో వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి ఐడియా ఏంటది, సేలబుల్ ఐడియా మీద వర్క్ చేస్తున్నారా లేక ప్యాషనేటెడ్ ఐడియా మీద వర్క్ చేస్తున్నారా ఫస్ట్ మనం చూస్తున్నాం. తర్వాత మీరు చేస్తున్నటువంటి ఐడియా అన్నది కేవలం ఇన్నోవేటివ్గా ఉన్నటువంటి ఐడియానా లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్గా ఉన్నటువంటి ఐడియా మీద వర్క్ చేస్తున్నారా, రెండో విషయం. తర్వాత మీరు ఏ కంపెనీ అయితే ఆఫర్ మనకు ఇస్తుందో, ఏ కంపెనీ అయితే మనకి ప్రపోజల్ ఇస్తుందో ఆ ప్రపోజల్ ఇచ్చే కంపెనీ స్మాల్ మార్కెట్ మీద ఐడియా కలిగి ఉందా లేక బిగ్ మార్కెట్ ఐడియా కలిగి ఉందా, లేకపోతే ఈ ప్రపోజల్ ఇస్తుంటే కంపెనీ సింగిల్ ఐడియా మీద ఫోకస్ చేస్తుందా లేక మల్టిపుల్ ఐడియాస్ మీద ఫోకస్ చేస్తుందా, ఈ అన్ని విషయాలు కూడా ఆలోచించి డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరితో పాటు కలిసి జర్నీ చేయాలి, ఎవరితో పాటు కలిసి జర్నీ చేయకూడదు అన్నది. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అది అందుకే ఇలాంటి తప్పులు చేస్తూ ఈ ఐడియాస్లో బేసిక్ మిస్టేక్స్ చేస్తూనే చాలామంది అనేక గొప్ప స్టార్ట్స్ చేసి తర్వాత ఫెయిల్ అయిపోయాడు చాలామంది ఉన్నారు.
అయితే నా మాట వింటున్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో బహుశా మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడాను ఈ 5 టిప్స్ ఏవైతే ఐడియాస్ గురించి మాట్లాడారో వీటిలో మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఈ 5 టిప్స్లో ఏ టిప్ మీద, ఏ ఐడియా టిప్ మీద మీరు ఆచరించారు అన్నది కామెంట్ ద్వారా తెలియచేయండి. కింద కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఎస్, ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఒక ఆలోచన ఎలా ఉంది, బిజినెస్లో మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో నాకు తెలుస్తుంది. ఏ ఐడియా మీద మీరు ఫాలో అయ్యారు మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కామెంట్ చేయండి. రెండోది, ఏ ఐడియా ఫాలో చేయడంలో మిస్టేక్ చేశారో కూడా మీరు ఫాలో చేయండి. తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఎక్కడో దగ్గర ఫెయిల్ అయ్యారు అన్న ఫీలింగ్ మీకుంటే ఏ కారణంతో ఫెయిల్ అయ్యారు, ఈ 5 ఐడియాస్లో ఏదో ఐడియా ఖచ్చితంగా ఉండి ఉంటుంది. ఏమిటా ఐడియా అన్నది కూడా మీరు కామెంట్తో తెలియచండి. నేను పర్సనల్గా ఈ కామెంట్స్ నేను చదువుతాను, ఎందుకంటే బిజినెస్ సైకాలజీ ఇక్కడ ఉన్న పబ్లిక్ది ఏంటన్నది తెలుసుకోవాలన్న ఆశ నాకుంది. తెలుసుకుని దానికి తగ్గట్టుగా మరిన్ని వీడియోస్ చేయాలన్న ఆలోచన కూడా ఉంది. అయితే మీ అందరూ కూడా ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, ఎక్స్క్లూజివ్గా బిజినెస్ గురించి 2 days వర్క్షాప్ నేను ప్లాన్ చేయడం జరిగింది. గతంలో ఒకసారి ఒక వర్క్షాప్ ప్లాన్ చేశాను, 2 days వర్క్షాప్. ఆ వర్క్షాప్ని ఇంకొంచెం రివైజ్ చేసుకుంటూ ఇంకా బెటర్ మోడ్లో 2 days వర్క్షాప్ మళ్ళీ ప్లాన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా కనుక మీకు అవకాశం దొరికితే 2 days వర్క్షాప్ ఉంది అని కనుక మీకు తెలిస్తే మిస్ చేయకుండా ఖచ్చితంగా 2 days వర్క్షాప్లో జాయిన్ అవ్వండి. వర్క్షాప్లో 2 నెలల తర్వాత రావడం కన్నా ఈ రోజు ఉన్న అవకాశం ఉపయోగించుకునే ప్రయత్నించండి. ఎందుకంటే రోజులు గడుస్తున్నాయి, మన కోసం రోజులు ఆగవు. ఆలోచన అన్నది ఎవరి సొత్తు కాదు. ఎవరైతే ఐడియా మీద తొందరగా ఇంప్రూవ్మెంట్ చేస్తారో వారిదే క్విక్ సక్సెస్ అన్నది మనం చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు మీకు ఇచ్చే గుడ్ న్యూస్ ఏంటంటే, కమింగ్ మంత్ April 10th and 11th 2 daysలో అదే బిజినెస్ వర్క్షాప్ రివైజ్ చేసినటువంటి అద్భుతమైన అప్డేటెడ్ బిజినెస్ వర్క్షాప్ నేను ఆర్గనైజ్ చేయబోతున్నాను హైదరాబాద్లో. మరి ఈ వర్క్షాప్లో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే తప్పకుండా బిజినెస్ వర్క్షాప్లోకి రండి. బిజినెస్ వర్క్షాప్ ద్వారా మీరు చేయాలనుకుంటున్న వ్యాపారమైనా, చేస్తున్న వ్యాపారమైనా, లాసెస్లో ఉన్న వ్యాపారమైనా ఖచ్చితంగా గొప్ప టార్గెట్లో అద్భుతమైన స్థాయికి తీసుకెళ్లే విధంగా వర్క్షాప్ మీకు ఉపయోగపడుతుంది. ఎస్, నేను కమిట్ అయి ఉన్నాను. ఖచ్చితంగా మన తెలుగు ప్రజలని గొప్ప బిజినెస్ మ్యాన్గా మార్చాలన్న ఆలోచనతో వీడియో స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. businessacharya.comని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ బిజినెస్ ఆచార్య అన్నది ప్రతి ఒక్క యువకుడిని కూడా గొప్ప వ్యాపారవేత్తగా మార్చాలన్నది, వ్యాపారం చేసి ఓడిపోయాం మా వల్ల కాదు అనుకునే వాళ్ళని తిరిగి వ్యాపారవేత్తలుగా నిలబెట్టాలన్నదే నా ఆశయంతో బిజినెస్ ఆచారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకూడదు. అంతేకాదు, ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా, మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఆర్థికంగా అప్లిఫ్ట్ చేయాలి. కాబట్టి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ప్రతి వీడియో మీద మీరు కామెంట్ చేయండి, నేను మీ కామెంట్స్ చదువుతాను. ఓకే, ఈ వీడియో మీద మీరు చేసే కామెంట్ గురించి ఎదురు చూస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్.